హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీ ఎంసెట్ 2025 సంబంధించి తెలంగాణ ఎంసెట్ ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయితే అవ్వడం జరిగింది. కాబట్టి ఆ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీకు మొబైల్లోనే ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఫిల్అప్ చేసి సబ్మిట్ అనేది ఏ విధంగా చేయాలో కంప్లీట్గా అయితే మీకు ఈ వీడియో అయితే కంప్లీట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకైతే మీ యొక్క మొబైల్లోనే ఏ విధంగా ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు కంప్లీట్ అయితే అర్థమైతే అవ్వడం జరిగింది. మీరు గట్రా మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసిన రెగ్యులర్ అయితే ఫాలో అయితే కానీ ఈ యొక్క ఎంసెట్ నుంచి అయితే స్టెప్ బై స్టెప్ నుంచి అయితే మన ఛానల్ అయితే వస్తుంటాయి. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ యొక్క నోటిఫికేషన్ సంబంధించి నెక్స్ట్ మీ యొక్క డేట్స్, నెక్స్ట్ మీకు సిలబస్ అన్నీ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే మీరు అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఫీ మీకు ఏ క్యాస్ట్ అయితే ఉంటుందో ఆ యొక్క క్యాస్ట్ సంబంధించి మీకు నెక్స్ట్ మీ యొక్క స్ట్రీమ్ సంబంధించి ఇక్కడ ఫీజెస్ కానీ ఇవ్వడం జరిగింది కేటగిరీ వైజ్. ఒకసారి అయితే గమనించండి. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవడానికి ఇక్కడైతే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ పే రిజిస్ట్రేషన్ ఫీ అయితే ఉంది, దీని మీద అయితే క్లిక్ చేయండి. మీకు క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్ అయితే మీకు పే అయితే ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసి మీరు ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేయండి. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే మీరు ఏది క్వాలిఫై అయ్యారు, మీ యొక్క స్ట్రీమ్ ఏంది, ఎంపీసీఆ బైపీసీఆ లేకపోతే డిప్లొమా వాళ్ళు అయితే డిప్లొమా అయితే చేయండి. డిప్లొమా అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. డిప్లొమాలో ఎంబైపీసీ ఉంటుంది కాబట్టి వాళ్ళు కానీ మీరు డిప్లొమాలో అంటే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ సంబంధించి అయితే మీరు ఎంబైపీసీ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడైతే ఇంటర్మీడియట్ వాళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో మీరైతే ఒకసారి గమనించండి. ఇక్కడ ఎంబైపీసీ అనేది డిప్లొమా వాళ్ళది, మీరు ఓన్లీ బైపీసీ ఉన్నది ఏదైతే ఉందో మీరే మీ యొక్క ఇంటర్మీడియట్ వాళ్ళ బైపీసీ, ఈ యొక్క ఎంబైపీసీ అనేది డిప్లొమా వాళ్ళది. మీరైతే ఇంటర్మీడియట్ వాళ్ళు ఎంబైపీసీ అయితే సెలెక్ట్ అయితే చేసుకోమాకండి. మీరు ఇంటర్మీడియట్ వాళ్ళు బైపీసీ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మీ యొక్క బోర్డు, మీరు ఏదైతే బోర్డు ఉంటుందో ఆ యొక్క బోర్డు అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇంటర్మీడియట్, రెగ్యులర్, ప్రైవేట్, వొకేషనల్, లేకపోతే డిప్లొమా అయితే డిప్లొమా, లేకపోతే టాస్ ఎవరైతే ఇక్కడ మీకు సంబంధించిన బోర్డులు అయితే ఉంటాయి, మీరు ఏదైతే బోర్డు అయితే చదివి ఉంటారో ఆ యొక్క బోర్డు అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు క్వాలిఫైయింగ్ లేటెస్ట్ సెకండ్ ఇయర్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ అయితే ఇవ్వండి. ఇంటర్మీడియట్ వాళ్ళు అయితే మీకు ఇంటర్ యొక్క సంబంధించి సెకండ్ ఇయర్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే వచ్చి ఉంటుంది, ఆ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఇవ్వండి. డిప్లొమా వాళ్ళు అయితే మీకు పిన్ నెంబర్ ఉంటుంది కాబట్టి మీకు పిన్ నెంబర్ అయితే ఇచ్చేయండి. నెక్స్ట్ మీ యొక్క నేమ్ అయితే ఇచ్చేయండి. మీ యొక్క నేమ్ అనేది ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా అయితే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఎస్ఎస్సి ఈక్వలెంట్ డేట్ ఆఫ్ బర్త్ అంటే మీ యొక్క ఎస్ఎస్సి మెమోలో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ విధంగా ఉందో ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అని ఇక్కడ యాజిటీస్ అయితే ఇక్కడైతే ఎంటర్ ఇచ్చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక మొబైల్ నెంబర్, ఇక్కడ మొబైల్ నెంబర్ అని మెయిన్గా చెప్పేది ఏంటంటే మీ దగ్గర ఏమైనా పర్సనల్ మొబైల్ నెంబర్ అంటే మీ యొక్క మొబైల్ నెంబర్ ఉంటే ఆ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. లేకుంటే మీ పేరెంట్స్ అయితే మొబైల్ నెంబర్ ఇచ్చిన ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది. మీరైతే వర్కింగ్లో ఉండే మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఎందుకంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీరు ఈ యొక్క ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయిన తర్వాత మీరు కౌన్సిలింగ్కి అయితే వెళ్ళాలి. ఆ యొక్క కౌన్సిలింగ్లో మీరు ఫస్ట్ ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటారో ఈ యొక్క మొబైల్ నెంబర్ని అక్కడ కౌన్సిలింగ్లో అయితే ఇవ్వాలి. కాబట్టి మీరు ఏదైతే వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఒకవేళ మొబైల్ నెంబర్ ఉన్నట్టయితే, స్టూడెంట్ మొబైల్ నెంబర్ ఉన్నట్టయితే మీ యొక్క మొబైల్ నెంబరే ఇక్కడైతే ఇవ్వండి. నెక్స్ట్ మీ యొక్క ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అయితే ఎవరిదైనా ఇవ్వచ్చు, ఇక్కడ ఏం కాదు. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, ఇక్కడ పర్సనల్ ఈమెయిల్ ఐడి, మీకు ఏమైనా ఈమెయిల్ ఐడి ఉన్నట్టయితే మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఎవరైతే ఈ యొక్క స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తారో మీ యొక్క స్టూడెంట్ది ఇక్కడైతే ఈ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. ఒకవేళ మీకు ఈ యొక్క ఈమెయిల్ ఐడి లేకపోతే క్రియేట్ చేసి కానీ ఇక్కడైతే ఇవ్వండి. నెక్స్ట్ కేటగిరీ, మీరు ఏదైతే కేటగిరీ ఉంటారో బీసీ అండ్ ఓసీ, బీసీ అండ్ ఎస్సీ ఎస్టీ, ఇక్కడ బీసీలో కేటగిరీస్ అంటారు బీసీఏ, బీసీబీ, బీసీడీ ఇక్కడ కేటగిరీస్ అయితే ఉంటాయి. మీరు ఏదైతే కేటగిరీ ఆ యొక్క కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఓసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు ఇక్కడ ఓసీని క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఈ యొక్క ఆప్షన్ అయితే రావడం జరిగింది. మీ యొక్క ఈడబ్ల్యూఎస్ ఓసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఉన్నట్టయితే మీరైతే ఎస్ అయితే క్లిక్ చేయండి. మీరు ఒకవేళ మీకు ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది లేకపోతే నో అని అయితే క్లిక్ చేయండి. మీరు ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ యొక్క నెంబర్ అయితే అడిగితే ఈ యొక్క నెంబర్ అయితే ఇక్కడైతే ఇవ్వండి. నెక్స్ట్ పిహెచ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీ యొక్క పిహెచ్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి. లేకపోతే
మీరు నో అని అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క స్ట్రీమ్, మీరు బీటెక్లో ఏ స్ట్రీమ్ అంటే ఇంజనీరింగ్ లేకపోతే అగ్రికల్చర్ ఫార్మసీ లేకపోతే రెండు బోత్ అగ్రికల్చర్ అండ్ ఇంజనీరింగ్ రెండు అయితే ఇక్కడ బోత్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ పేమెంట్ టైప్ వచ్చేసి ఇక్కడ మీకు నెట్ బ్యాంకింగ్ నుండి ఈ యొక్క బ్యాంక్స్ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డెబిట్ కార్డ్ ద్వారా లేకపోతే క్రెడిట్ కార్డ్ ద్వారా మీరైతే ఈ యొక్క పేమెంట్ గేట్ అయితే అంటే మీరు యొక్క పేమెంట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ కింద చూసుకున్నట్టయితే బ్లూటిక్ మార్క్ అయితే ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మీరు ఏదైతే క్యాష్ అవుతుందో మీ క్యాష్ సంబంధించి ఎంతైతే మీ యొక్క ఫీ ఉంటుందో ఆ యొక్క ఫీని అయితే ఇక్కడైతే డిస్ప్లే అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రొసీడ్ టు పేమెంట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు డైరెక్ట్ ఈ యొక్క పేమెంట్ ఇక్కడ ఇవి నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఇక్కడ ఎస్ అనే క్లిక్ చేయండి. ఎస్ అనే క్లిక్ చేసినట్టయితే మీకు డైరెక్ట్ పేమెంట్ గేట్లోకి అయితే వెళ్ళిపోద్ది. మీకు పేమెంట్ చేసిన తర్వాత మీరు పేమెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఇక్కడ మీకు పేమెంట్ సక్సెస్ఫుల్ అయినట్టయితే వచ్చింది. దాని కింద మీ యొక్క పేమెంట్ యొక్క రిఫరెన్స్ ఐడి అయితే వచ్చింది అంటే ఈ యొక్క రిఫరెన్స్ ఐడి అయితే మీరు అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకున్న తర్వాత ఇక ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అయితే ఉంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు డైరెక్ట్ ఈ యొక్క పేజ్లో అయితే డైరెక్ట్ అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లోకి అయితే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ మీకు మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లోకి వెళ్ళకుండా మీకు ఈ విధంగా అయితే పేజ్ అనేది వచ్చిందనుకోండి, ఇక్కడ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు అయితే ఈ యొక్క పేజ్లోకి అయితే డైరెక్ట్గా అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ మీకు పేమెంట్ అయితే రిఫరెన్స్ ఐడి స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నారా, ఆ యొక్క రిఫరెన్స్ ఐడి అయితే మీరైతే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. ఆ యొక్క ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి మీకు మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. మీకు మొబైల్ నెంబర్ అయితే మీకు పర్సనల్ మొబైల్ నెంబర్ ఉంటే ఆ మొబైల్ నెంబర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే కమింగ్ కౌన్సిలింగ్లోనే మీ యొక్క మొబైల్ నెంబర్ యూజ్ అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ యొక్క మొబైల్ నెంబరే మీరు మీ యొక్క కౌన్సిలింగ్ అయిపోయి మీకు కాలేజ్ వచ్చిన వరకు మీకు అయితే ఈ యొక్క మొబైల్ నెంబర్ యూజ్ అయితే అవ్వటం జరిగింది. కాబట్టి మీరు ఇక్కడ ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో ఆ యొక్క మొబైల్ నెంబరే ఇక్కడ వర్కింగ్లో ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఆ యొక్క మొబైల్ నెంబరే ఇక్కడైతే ఇవ్వండి. నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చండి. ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఇప్పుడైతే ఫిల్అప్ అయితే చేస్తున్నారు. కాబట్టి మీరైతే మీ యొక్క డీటెయిల్స్ అనేది అయితే జాగ్రత్త అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీ యొక్క నేమ్ అయితే ఇవ్వండి. మీ నేమ్, మీ ఫాదర్ నేమ్ అండ్ మీ మదర్ నేమ్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా అవుతుందో ఆ విధంగా అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఆప్షనల్ అయితే ఉంది. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ మీరు మేల్ అయితే ఇచ్చండి, ఫీమేల్ అయితే ఇచ్చండి. నెక్స్ట్ మీకు క్యాస్ట్, మీకు ఏదైతే క్యాస్ట్ అయితే ఉందో ఆ యొక్క క్యాస్ట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఓసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీకు ఓసీని క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే ఈ విధంగా అయితే ఇక్కడ రావడం అయితే జరిగింది ఆప్షన్. మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అని ఉన్నట్టయితే ఎస్ అని క్లిక్ చేసి మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయాలి. మీకు ఒకవేళ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేకుండా నో అనేది క్లిక్ చేయండి. మీరు ఎస్ అని క్లిక్ చేసినట్టయితే కంపల్సరీ ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏమన్నా మీకు స్పెషల్ రిజర్వేషన్ ఉంటే ఎన్సీసీ ఆర్ స్పోర్ట్స్ అలాంటివి ఉంటే ఇక్కడైతే క్లిక్ చేయండి. నెక్స్ట్ పిహెచ్ అయితే ఉంటారు, అంటే పిహెచ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీకు టైప్ ఆఫ్ పిహెచ్ మీరు ఏ టైపో ఆ యొక్క టైప్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ చూసినట్టయితే మైనారిటీ అండ్ నాన్ మైనారిటీ, మీరు మైనారిటీస్ అయితే ఇక్కడ మైనారిటీ క్లిక్ చేసుకోండి. మీరు నాన్ మైనారిటీస్ అయితే ఇక్కడ నాన్ మైనారిటీస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాన్యువల్ ఇన్కమ్ రేంజ్ అయితే ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీ యొక్క ఫ్యామిలీ అంటే మీ యొక్క పేరెంట్స్ బిలో 1 lakh కంటే తక్కువ ఉంటుందా మీకు సంవత్సరం వచ్చే ఇన్కమ్, లేకుంటే 1 లక్ష నుంచి 2 లక్షల మధ్యలో ఉంటుందా, లేకుంటే 2 లక్షల కంటే ఎక్కువ ఉంటుందా. ఇక్కడ ఏదైతే మీరు సంవత్సరం వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో మీకు పేరెంట్స్ది ఎంతైతే వచ్చిందో అంతైతే ఈ యొక్క ఇన్కమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు లాస్ట్ ఇయర్ ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఏమైనా ఉన్నట్టయితే ఆ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లో మీకు ఎంతైతే మీకు ఇన్కమ్ అక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్లో కొంచెం ఇన్కమ్ అయితే అక్కడైతే ఇస్తారు. ఆ యొక్క ఇన్కమ్ అనేది ఎంత అయితే ఉంది ఆ యొక్క ఇన్కమ్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎటువంటి ప్రాబ్లం అయితే మీకు అయితే ఉండదు.
నెక్స్ట్ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్, మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అని ఇచ్చిన ఇవ్వకపోయినా ఎటువంటి ప్రాబ్లం అయితే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అని ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క అడ్రస్ అయితే ఇవ్వండి. మీ యొక్క హౌస్ నెంబర్, నెక్స్ట్ మీ యొక్క విలేజ్, నెక్స్ట్ మీ యొక్క మండల్, మీ యొక్క డిస్టిక్, స్టేటు, పిన్ కోడ్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మొబైల్ నెంబర్, మీకు మొబైల్ నెంబర్ అయితే వర్కింగ్లో ఉన్నది ఇవ్వండి. మీ యొక్క వర్కింగ్లో ఉన్నది అయితే ఇవ్వండి. ఒకవేళ మీ యొక్క పర్సనల్ నెంబర్ ఉన్న ఆ యొక్క పర్సనల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు క్వాలిఫై అయిన తర్వాత ఎగ్జామ్లో మీకు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కౌన్సిలింగ్. ఈ యొక్క కౌన్సిలింగ్లో ఇప్పుడు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఈ యొక్క మొబైల్ నెంబరే మీకు ఆ యొక్క కౌన్సిలింగ్ అనేది యూజ్ అయితే అవ్వడం జరిగింది. కాబట్టి మీకు పర్సనల్ మొబైల్ నెంబర్ ఉంటే ఆ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వండి. మీకు పర్సనల్ నెంబర్ లేకపోయినా మీ యొక్క పేరెంట్స్ అయితే ఇవ్వండి. ఆ యొక్క మీ యొక్క పేరెంట్స్ ఇచ్చినా కానీ ఏదైతే వర్కింగ్లో ఉంటుందో ఆ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి, ఈ యొక్క ఈమెయిల్ ఐడి కానీ మీ యొక్క పర్సనల్ ఉంటే ఈ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. ఇక్కడ ఒకవేళ మీకు ఈమెయిల్ ఐడి అనేది లేకపోతే వెంబటి మీరు అయితే ఈ యొక్క ఈమెయిల్ ఐడి అనేది క్రియేట్ చేసిన తర్వాతే ఈ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడైతే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్, మీకు ఎగ్జామినేషన్ క్వాలిఫై అనేది మీరు సిటీలోనా లేకపోతే పల్లెటూరులో అంటే విలేజ్ ఆరు సిటీలో ఎక్కడైతే మీరు క్వాలిఫై అయ్యారో ఇక్కడ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మీరు ఏదైతే గ్రూప్ ఉంటుందో అంటే మీరు ఇంటర్మీడియట్ రెగ్యులరా లేకపోతే ప్రైవేటా వొకేషనలా లేకుంటే మీరు డిప్లొమా చేసి వచ్చారా లేకపోతే సిబిఎస్ఈ 10+2 ఇలా మీరు ఏదైతే టైప్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుందో ఆ యొక్క టైప్ ఆఫ్ ఎగ్జామ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ యొక్క ఇంటర్మీడియట్లో మీరు ఎంపీసీ తీసుకున్నారా, బైపీసీ తీసుకున్నారా, డిప్లొమా వాళ్ళు అయితే డిప్లొమా సెలెక్ట్ చేసుకోండి. డిప్లొమాలోనే ఎంబైపీసీ ఉంటుంది. అంటే అగ్రికల్చర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు ఎంబైపీసీ అయితే ఇవ్వండి. ఇక్కడ బైపీసీ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బైపీసీ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎంబైపీసీ అనేది డిప్లొమా వాళ్ళకి, ఇంటర్మీడియట్ వాళ్ళకి అయితే కాదు. నెక్స్ట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడైతే ఇచ్చేయండి. ఇచ్చేసి మీకు పాసింగ్ క్వాలిఫై ఎగ్జామ్ అయితే ఇక్కడ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత 10+2 ఆర్ డిప్లొమా స్టడీ ఇయర్ అయితే ఇక్కడ ఆప్షన్స్ అయితే వస్తాయి. మీరు ఆప్షన్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకున్న తర్వాత కింద చూసుకున్నట్టయితే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, మీరు ఏ ఎగ్జామ్ అంటే మీరు ఏ లాంగ్వేజ్లో ఏ మీడియం, మీరు ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా, లేకపోతే ఉర్దూ లేదా అదర్స్ ఏదైతే ఉందో మీరైతే దాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీడియం ఆఫ్ టెస్ట్ అంటే మీరు ఏ మీడియం టెస్ట్ అనేది ఎగ్జామ్ అనేది ఈ యొక్క ఎంసెట్ ఎగ్జామ్ అనేది మీ యొక్క ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగు కావాలా లేకపోతే ఇంగ్లీష్ అండ్ ఉర్దూలో కావాలా, మీరు ఏదైతే కావాల్సి అయితే ఉంటుందో ఆ యొక్క దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు కావాలంటే మీరు ఇంగ్లీష్ అండ్ తెలుగు అయితే ఉందో దాని మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ కింద చూసుకున్నట్టయితే ఎస్ఎస్సి ఈక్వలెంట్ 10th క్లాస్ అంటే మీకు ఎస్ఎస్సి సంబంధించి ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క ఎస్ఎస్సి అనేది మీ సిటీలో చదివారా, పల్లెటూరు అంటే విలేజ్ సిటీలో చదివారా ఇక్కడైతే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత అయితే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఇవ్వండి. మీ యొక్క 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేసి మీరు ఏ మంత్లో పాస్ అవుట్ అయ్యారు 10th క్లాస్, నెక్స్ట్ ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారు ఇక్కడైతే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మీరు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ 2nd క్లాస్ వరకు ఏ ప్లేస్లో చదివారో ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఫస్ట్ క్లాస్ ఎక్కడ చదివారు, నెక్స్ట్ 2nd క్లాస్ ఎక్కడ చదివారు, 3rd ఎక్కడ చదివారు, ఇలా మీరు ఇంటర్మీడియట్ 2nd ఇయర్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ 10th వరకు అయితే ఇచ్చాను. 10th తర్వాత మీరు ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు, నెక్స్ట్ 2nd ఇయర్ ఇప్పుడు ఎక్కడ చదువుతున్నారు అని మొత్తం ఇక్కడైతే క్లారిటీగా కంప్లీట్గా కరెక్ట్గా అయితే ఇవ్వండి. మీకు ఏమైనా మిస్టేక్స్ అయితే కొంచెం ప్రాబ్లం అయితే అవ్వడం జరిగింది. కాబట్టి మీరైతే కంపల్సరీ ఎక్కడ చదివారు అనేది మీరైతే క్లారిటీగా అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏరియా ఆఫ్ రిజర్వేషన్ మీ యొక్క ఎవరైతే తెలంగాణ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు లోకల్ ఓఈఓని అయితే క్లిక్ అయితే చేసుకోండి. నెక్స్ట్ కింద డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే మీరు ఇంజనీరింగా లేకపోతే అగ్రికల్చరా లేకపోతే బోత్ ఏదైతే ఉంటాయో మీరైతే ఇక్కడైతే రావడం జరిగింది. ఇక్కడైతే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు టెస్ట్ జోన్ అంటే మీరు టెస్ట్ అంటే మీ యొక్క ఎగ్జామ్ అనేది ఎక్కడ రాస్తారు 3 ప్రిఫరెన్స్ అయితే ఇవ్వచ్చు. ఇక 3 ఫస్ట్ మీరు ఏదైతే ప్లేస్లో ఉంటారో ప్రజెంట్ ఆ యొక్క ప్లేస్లోనే అంటే మీ విలేజ్ దగ్గర లేకపోతే మీ విలేజ్లోనే లేకపోతే మీ యొక్క దగ్గరలో ఉన్న సిటీలోనే సెంటర్స్ అయితే ఉంటాయి. మీ నియర్ బై లేకపోతే మీరున్న దగ్గర ఏమైనా సెంటర్స్ ఉంటే వాటికైతే ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది ఇవ్వండి. ఫస్ట్ అయితే మీరు ఏదైతే ప్లేస్లో ఉంటారో ఆ యొక్క ప్లేస్లో అయితే మీ యొక్క ప్రిఫరెన్స్ అయితే
ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మీరు ఉన్న ప్లేస్లోనే ఇవ్వండి. తర్వాత మీరు సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి మీ పక్కన అంటే నియర్ బై ఉన్న సెంటర్స్ ఏదైతే ఉంటాయో ఆ యొక్క సెంటర్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ థర్డ్ వచ్చి మీ దగ్గర నియర్ బై ఉన్న ఏదైతే ఉన్నాయో ఆ 2 అయితే ఇవ్వండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మీరు ఎక్కడైతే ఉంటారో ఆ యొక్క ఉన్న దగ్గరలో ఉన్న సెంటర్ ఏదైనా ఉంటే ఆ యొక్క సెంటర్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీకు ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. మీకు ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసేటప్పుడు ఎక్కడ చూసినట్లయితే మీకు ఫోటో అనేది <50 KB జేపీజీ ఫార్మాట్లో అయితే ఉండాలి. మీ యొక్క సిగ్నేచర్ వచ్చేసి <30 KB జేపీజీ ఫార్మాట్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకొని మీ యొక్క ఫోటో అండ్ మీ యొక్క సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ బ్లూ టిక్ మార్క్ అయితే ఇచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి మీరైతే ఫస్ట్ అయితే సేవ్ అయితే చేయండి. సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. ఫస్ట్ అయితే మీరు సేవ్ అయితే చేయండి. సేవ్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసినట్టయితే మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా అయితే రావడం జరిగింది. మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయినట్టయితే ఇక్కడైతే రావడం జరిగింది. దాని కిందే మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే రావడం జరిగింది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే రాగానే మీరైతే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీరు ప్రింట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ అనేది మొత్తం ఇక్కడైతే రావడం జరిగింది. నెక్స్ట్ మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది అసలు సబ్మిట్ అయిందా కాలేదా మీకు అంటే డౌట్ ఉంటే బ్యాక్ అయితే వచ్చేసి మీకు ఇక్కడ ప్రింట్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ అయితే ఉంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా అయితే రావడం జరిగింది. మీరు స్క్రీన్ షాట్ తీసుకున్న రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి మీకు పేమెంట్ రిజిస్ట్రేషన్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి మీకు మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇవ్వండి. ఇచ్చి గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్ అయితే మీ యొక్క అప్లికేషన్లోకి అయితే వెళ్ళిపోతారు. మీకు ఏదైతే అప్లికేషన్ సబ్మిట్ అయితే ఆ యొక్క సబ్మిట్ అయిన అప్లికేషన్ అయితే మీకు ఇక్కడ చూపించడం అయితే జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ప్రింట్ అన్నా లేకపోతే ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అయినా డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని అయితే పెట్టుకోండి. ఇది గాయ్స్ ఇవాళ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసింది. మీకైతే ఈ యొక్క వీడియో అయితే కంపల్సరీ అయితే యూజ్ అయిందని అనుకుంటున్నా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయితే కండి. ఎంసెట్ నుంచి అయితే స్టెప్ బై స్టెప్ నుంచి అయితే మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి.